కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఎంతో ఆదాయ వనరులుగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది కాకుండా మళ్ళా విద్యుత్ రంగాన్ని మీరేదో ఉద్ధరించిన వాళ్ళ మాదిరిగా మేమేదో మా ప్రభుత్వం ఏదో విద్యుత్ రంగాన్ని కుదేళ్లకు పాలు చేసిన విధంగా మీరు రోడ్డెక్కారు. మీకు ఏడ సిగ్గు లేదని నేను అడుగుతా ఉన్నా. ఒక పిచ్చి తుగ్లక్ పరిపాలన మరిపించారు లాస్ట్ 5 సంవత్సరాలు. ఒక పిచ్చి తుగ్లకు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆ పిచ్చి తుగ్లకే మళ్ళీ ధర్నాలు చేపిస్తూ ఉన్నాడంటే ఇది ఎంత దుర్మార్గమో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. తాను పెంచిన ఛార్జీల మీద మళ్ళీ తానే ధర్నాలు చేపించడం. ఈ ప్రభుత్వంలో ఏమైనా ఛార్జీలు పెంచామా? ఏ ప్రభుత్వంలో పెంచారు? అసలు ఈ రాష్ట్రం 2014-19లో మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ రాష్ట్రానికి మిగులు విద్యుత్ ఉంది. అటువంటి మిగులు విద్యుత్తుని ఈరోజు 1,29,000 కోట్ల రూపాయల అప్పుల పాలయ్యే విధంగా చేసింది మీరు కాదా? మీరు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇటీవల అసెంబ్లీలో కూడా మా అధినాయకుడు శ్వేతపత్రాన్ని కూడా విద్యుత్ రంగంపై విడుదల చేశారు. శ్వేతపత్రాన్ని కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చారు మీరు. శ్వేతపత్రం అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముద్రించినటువంటి పేపర్ కాదు. ఆ రంగానికి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూర్చొని ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షోభం మీద, విద్యుత్ సంక్షోభం మీద ప్రతి యూనిట్ను లెక్క తేల్చి ఎక్కడ నష్టం వచ్చింది, దేనికి నష్టం వచ్చిందని విడుదల చేసినటువంటి పత్రమే శ్వేతపత్రం. శ్వేతపత్రం అంటే కూడా తెలియదు, ఏంటో తెలియదు. మీరు రోడ్డు ఎక్కటం అనేది ఎంతవరకు సంబంధించో మాకు అర్థం కావటం లేదు. పీపీఏలను రద్దు చేసింది ఎవరు? పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రద్దు చేసింది ఎవరు? మీ కమిషన్ల కోసం పీపీఏలను రద్దు చేసి ఎవడైనా ఇంత పీరియడ్ ఇన్ని సంవత్సరాల పాటు మీకు సోలార్ విద్యుత్ సప్లై చేస్తాం, లేదంటే ఏదైనా విండ్ కానీ సప్లై చేస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. అటువంటి అగ్రిమెంట్లన్నింటినీ మీ కమిషన్ల కోసం క్యాన్సిల్ చేయించి రద్దు చేస్తే 10,000 కోట్ల రూపాయల భారం అనేది ఈ విద్యుత్ ఛార్జీలపై ప్రజలపై పడిన మాట వాస్తవం కాదా? మీరు పీపీఏలు రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దేనికోసం చేయాల్సి వచ్చింది? గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అగ్రిమెంట్ చేసినటువంటి పీపీఏలు చేసినటువంటి వాటిని మీరు ఈ ప్రభుత్వంలో ఏదో ఉద్ధరించిన వాళ్ళ మాదిరిగా మీరు ఈ ప్రభుత్వాన్ని తప్పు పట్టే విధంగా మీరు ఆ రోజు మీరు అధికారం రద్దు చేసి ప్రజలకు భారం మోపిన మాట వాస్తవం కాదా?